నమస్తే, మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ. నా పేరు తిరుపతి. పర్లపల్లి గ్రామంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని చెప్పి ఈరోజు ప్రజావాణిలో ఒక దరఖాస్తు చేయడం జరిగింది. ఇది ఏంటంటే తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామ ప్రజలు పర్లపల్లి గ్రామంలో ఇండ్లను ఆనుకొని సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నారని చెప్పి, దానివల్ల రేడియేషన్ ప్రభావం ఉంటుందని చెప్పి, అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉందని, టవర్ నిర్మాణం భవిష్యత్తులో కూలిపోయి మా ఇళ్లపై పడుతుందని, మాకు ప్రాణాపాయ మరియు ఆస్తి నష్టం వాటిల్లుతుందని, ఇట్లాంటి కొన్ని విషయాల మీద ఈ సెల్ టవర్ నిర్మాణానికి సంబంధించి పూర్తిగా ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం లేకుండా, గ్రామ పంచాయతీ సభ పెట్టి మమ్మల్ని విచారించకుండా, మాకు సమాచారం లేకుండా పర్మిషన్ ఇచ్చి సెల్ టవర్కు ఇండ్ల మధ్యలో అవసరం లేదని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అట్లాగే వాళ్ళు ఏదైతే సెల్ టవర్కు సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళే తిరిగి వీళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే, ఇక్కడ మేము కేవలం ట్యాంక్ నిర్మిస్తామని చెప్పి వాళ్ళు కొన్ని గుంతలు తవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇది ఏంటి అని ప్రశ్నించగా ఇక్కడ సెల్ టవర్ అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు అబ్బో ఇక్కడ సెల్ టవర్ వస్తుందా, ఇక్కడ సెల్ టవర్ వస్తే మాకు రేడియేషన్ ప్రభావం వస్తుంది అని చెప్పి వాళ్ళు కొంచెం భయపడిపోయి దాన్ని ఆపాలని చెప్పి వాళ్ళు ఎదురు తిరిగితే, అప్పుడు వాళ్ళు తిరిగి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫిర్యాదు చేశారు, ఒక కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళను పోలీసులు వీళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని ఇది ఏదో అక్కడ తతంగం జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఈరోజు ప్రజావానికి వచ్చి ఒక దరఖాస్తు అయితే చేయడం జరిగింది. ఈ సెల్ టవర్ నిర్మాణం అక్కడ జరగకూడదని చెప్పి. అది వాళ్ళు మీడియాతో మాట్లాడిన మండలం పర్లపల్లి గ్రామంలో గ్రామ మధ్యలో ఇండ్లకు ఆనుకొని సెల్ టవర్ నిర్మాణం కొరకు గత 20 రోజుల నుండి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ స్థానికంగా ఇండ్లను ఆనుకొని పెద్ద పెద్ద పుట్టింగ్ల కొరకు గోతీలు తీసినారు. ఇవి ఏంటి అని ఇండ్లలో అడగగా ఇది వాటర్ ట్యాంక్ అని వాళ్ళను మభ్యపెట్టి అతిపెద్ద గుంతలు తీసి అక్కడ వర్క్ మొదలు పెడుతున్నారు. ఒకనాడు నిగ్గు తేల్చి అడగగా అది టవరు, అది ఎయిర్టెల్ టవర్ అని తెలియడం జరిగింది. దాన్ని వల్ల అక్కడ ఉన్నటువంటి పిల్లలకు వృద్ధులకు స్థానికంగా ఉన్నటువంటి అన్ని సమస్యలే రేడియేషన్ వల్ల అని వాళ్ళు భయాందోళనలకు గురవుతున్నారు. దీన్ని అద్దు అని చెప్తే వీళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడికి పిలిపించుకుంటా, మేమే పోలీసు వాళ్ళమని టవర్ వాళ్ళే ఫోన్లు చేసుకుంటా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి మాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయని వాళ్ళను ఎక్కడికక్కడ తొక్కి పెట్టుకుంటూ ఈ కార్పొరేట్ దిగ్గజం ఈ ఇండ్ల మధ్యలోకి వచ్చి ఇప్పుడు నిల్వనికి ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ నుంచి కూడా అందరూ ప్రజలు వ్యతిరేకం ఉన్నారని సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ వాళ్ళు మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు ఇష్టము ఆడిందే ఆటగా వాళ్ళు చేస్తున్నారు. దయచేసి మేము ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులను కోరేది ఒకటే, అక్కడ మరీ ఇండ్లను ఆనుకొని నడి మధ్యలో ఈ టవర్ వెలవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని అక్కడి నుంచి అటన వేరే దూర ప్రాంతానికి పంపించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను రోగాల బారినగా పడకుండా కాపాడాలి. లేని ఎడల మేము కమ్యూనిస్టు పార్టీ తరఫున ఆ ప్రజల కొరకు మేము వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమాలు చేసి అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి బైఠాయించి పిల్ల పాపలతో మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాము. సుమారుగా ఒక 10-15 మందిని వాళ్ళు కేసులో పెట్టడం జరిగింది. స్టేషన్కు రప్పియడం జరిగింది. వాళ్ళ మీద పిటిషన్లు ఇచ్చుకుంటూ వాళ్ళు ఏంటంటే భయపడి వీళ్ళు ఊకోవాలని వాళ్ళు అన్ని రకాలుగా సామభేద దండోపాయాలు వీళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. మేమే పోలీసు వాళ్ళమని కూడా వాళ్ళు ఫోన్లు చేసి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీని మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నాము. రేపు మోకా మీదకి వెళ్తున్నాము. ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చినాము. అక్కడ పెద్ద ఎత్తున ప్రజలకు న్యాయం జరిగేంత వరకు అక్కడికి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు కూడా రేపటి నుంచి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము. సిపిఐ తిమ్మాపూర్ మండల కార్యదర్శి కామ్రేడ్ బోయిన్ తిరుపతి. సరోజన నా పేరు. మా ఇంటి పక్కకే సెల్ టవరు వేస్తామని ఈ భూమి ఆయనే వచ్చి అంతే తవ్వుతూ ఉంటే ఏం చేస్తాను అని అడిగితే ఇల్లు కట్టుకుంటాను అన్నాడు. మళ్ళీ తర్వాత పెద్ద గొయ్యిలాగా తవ్విండు. ఏంటిది అంటే మాకు వాటర్ ట్యాంక్ కట్టుకుంటున్నాం అన్నాడు. మళ్ళీ అడిగితే 2 రూములు కడుతున్నాం అన్నాడు. మళ్ళీ ఒకసారి మాకు తెలిసింది సెల్ టవర్ ఎత్తున్నామని తెలియగానే మేము బాగా గొడవ చేస్తే టవర్ వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులతోటి మమ్మల్ని బాగా బాధ పెట్టుకుంటారు. మాకు అనేకమైనట్టు వాళ్ళతోటి ఊకే గొడవ చేసుడు, సెల్ టవర్లతోటే మాకు ఎక్కువ బాధలు ఉన్నాయి. దీన్ని దయచేసి మీరు గ్రామ ప్రజలు కానీ అందరూ సహకరించాలని కోరుతున్నాం. నా పేరు శ్రీనివాస్, మాది పర్లపల్లి మండలం తిమ్మాపూర్.
మా ఇంటి పక్క పొంటి సెల్ టవరు నిర్మిస్తున్నారు. దానికోసం సాల్ 6 క్యాన్సిల్ చేయాలని మేము పోరాడుతున్నాం. దీనివల్ల మా పిల్లలకైనా మాకైనా అనారోగ్య సమస్యలు ఇంకా వేరే సిగ్నల్స్ వివరాలు ఉంటాయి. మా పిల్లలకు ముందు భవిష్యత్తుకు దెబ్బతీయడం వాళ్ళ ఉంటుందని దానికోసమని ఎంఆర్ఓ ఒకటి పిటిషన్, ఎంపీటీ ఒక పిటిషన్, కలెక్టర్ గారికి కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనికోసం క్యాన్సిల్ చేయగలదని మేము కొట్లాడి మేము ట్రై చేస్తున్నాం. పోలీసు వాళ్ళను కూడా వాళ్ళు పంపిస్తారు టైంకు. ఆపితే బాగుండేది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని అంటారు, అదంటుంటారు ఇదంటారు, భయాందోళనకు మమ్మల్ని గురి చేస్తారు. ఇక లాస్ట్కి అయితే ఒక మరణం ఇంకా మేము చేసుకోవాల్సింది చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోయేంత క్రియేటివ్ మమ్మలను కల్పిస్తారు ఘోరంగా. అసలు ఉండాలన్నా ఇది మానవృతమా లేకపోతే ఊరా లేకపోతే ఏమనేది మాకు అర్థమైతలేదు. ప్రజలు కూడా దానికి వ్యతిరేకిస్తారు, నాయకులు కూడా దాన్ని వ్యతిరేకిస్తారు, అందరూ వ్యతిరేకిస్తారు. అయినా కూడా దీనికి కండిషన్ దీని తోటి ప్రాబ్లంగా మస్తు క్రియేట్ అవుతుంది. దీన్ని టవర్ వాళ్ళకు చెప్పించి ఆపగలుగుతాని కలెక్టర్ గారికి పిటిషన్